హాయ్ ఫ్రెండ్స్. థోర్ అండ్ ఐరన్ మ్యాన్ ఇద్దరు ఎంసీ అండ్ మార్వెల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సూపర్ హీరోస్ అండ్ అవెంజర్స్. ఈ వీడియోలో మనం థోర్ వర్సెస్ ఐరన్ మ్యాన్ ఫైట్ని ఎంసీ అండ్ కామిక్స్ బేస్ వైస్లో ఎవరు గెలిచారనేది చూద్దాం. యాజ్ పర్ ఎంసీయూ, థోర్, డాక్టర్ స్ట్రేంజ్, కెప్టెన్ మార్వెల్, స్కార్లెట్ విచ్ ల పవర్ఫుల్ హీరో. ఎంసీయూలో థోర్ సూపర్ హీరోస్ లైక్ ఐరన్ మ్యాన్ అండ్ హల్క్ తో వన్ ఆన్ వన్ చేయడం చూసాం. ఫస్ట్ మనం ఐరన్ మ్యాన్ వర్సెస్ థోర్ ఫైట్ ని అవెంజర్స్ 1 మూవీలో చూసాం. బట్ ఈ మూవీలో జోస్ వెల్డెన్ థోర్ ని పవర్ఫుల్ గా చూపించలేదు. థోర్ 1 మూవీలో థోర్ వన్ హిట్ తో డిస్ట్రాయర్ ని డిస్ట్రాయ్ చేశాడు. బట్ అవెంజర్స్ 1 మూవీలో ఐరన్ మ్యాన్ అండ్ థోర్ ని ఈక్వల్ గా చూపించారు. నెక్స్ట్ థోర్ రాగ్నరాక్ మూవీలో థోర్ హల్క్ తో ఫైట్ చేశాడు. ఈవెన్ థోర్ దగ్గర మ్యూల్నిర్ కూడా లేదు. బట్ థోర్ హల్క్ కి టఫ్ ఫైట్ ఇచ్చాడు. బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే థోర్ కి హల్క్ తో ఫైట్ చేయడం కూడా ఇష్టం లేదు. థోర్ కోపంగా హల్క్ తో ఫైట్ చేస్తే హల్క్ ఓడిపోయేవాడు. బట్ ఫైట్ మధ్యలో గ్రాండ్ మాస్టర్ థోర్ ని ఒబ్సిడియన్ డిస్క్ తో కంట్రోల్ చేశాడు. కామిక్స్ లో కూడా థోర్ మోస్ట్ పవర్ఫుల్ సూపర్ హీరో. థోర్ కి కామిక్స్ లో చాలా వర్షన్స్ కూడా ఉన్నాయి. లైక్ కాస్మిక్ కింగ్ థోర్, ఫియోనిక్స్ కింగ్ థోర్, బ్యూన్ కింగ్ థోర్ అండ్ వోల్ కింగ్ థోర్. ఐరన్ మ్యాన్ గురించి చూస్తే ఐరన్ మ్యాన్ ప్రతి విలన్ తో లేదా హీరోతో ఫైట్ చేయడానికి ఒక పవర్ఫుల్ సూట్ ని చేశాడు. ఆల్రెడీ ఎంసీయూలో కూడా హల్క్ బస్టర్ ని ఐరన్ మ్యాన్ చేశాడు. ఈ సూట్ తో హల్క్ తో ఫైట్ చేసి హల్క్ ని ఓడించాడు. ఇలానే కామిక్స్ లో థోర్ తో ఫైట్ చేయడానికి థోర్ బస్టర్ ని చేశాడు. బట్ ఫైట్ లో ఎవరు గెలిచారో నెక్స్ట్ చూద్దాం. సివిల్ వార్ కామిక్స్ లో సూపర్ హీరో టీమ్స్ డివైడ్ అయ్యి ఒక సూపర్ హీరో టీం అదర్ సూపర్ హీరో టీమ్ తో ఫైట్ చేశారు. ఆ టైంలో థోర్ ఆ ఫైట్ లో లేడు. ఈవెన్ కెప్టెన్ అమెరికా సివిల్ వార్ మూవీలో కూడా థోర్ అండ్ హల్క్ ఇద్దరు ఉండరు. బట్ ఆ ఫైట్ లో ఐరన్ మ్యాన్ ఒక థోర్ క్లోన్ ని క్రియేట్ చేసి ఫెలో అవెంజర్స్ తో ఫైట్ చేశాడు. సివిల్ వార్ ఈవెంట్స్ తర్వాత థోర్ కు ఆ విషయం తెలిసి ఐరన్ మ్యాన్ తో ఫైట్ చేయడానికి వస్తాడు. అప్పుడు ఐరన్ మ్యాన్ వర్సెస్ థోర్ ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ లో థోర్ సింగిల్ హ్యాండెడ్ తో ఐరన్ మ్యాన్ సూట్ ని డిస్ట్రాయ్ చేస్తాడు. మ్యోల్నిర్ తో ఆర్క్ రియాక్టర్ ని డిస్ట్రాయ్ చేస్తాడు. ఈ ఫైట్ ఐరన్ మ్యాన్ నార్మల్ సూట్ లో ఉన్నప్పుడు జరిగింది. టోనీ స్టార్క్ స్పెసిఫిక్ గా థోర్ ని ఓడించడానికి చేసిన థోర్ బస్టర్ గురించి చూద్దాం. కామిక్స్ లో ఒకసారి యునైటెడ్ నేషన్స్ థోర్ ఉండే ప్లేస్ లోకి రావాలనుకుంటారు. బట్ థోర్ అందుకు ఒప్పుకోడు. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఐరన్ మ్యాన్ ని కన్విన్స్ చేయమని అడుగుతారు. ఐరన్ మ్యాన్ అడిగిన థోర్ ఒప్పుకోడు. అప్పుడు టోనీ స్టార్క్ థోర్ బస్టర్ ని చేశాడు. ఈ సూట్ థోర్ 1 మూవీలో చూపించిన డిస్ట్రాయర్ లా ఉంటుంది. ఈ సూట్ లో ఆస్గార్డియన్ మిస్టికల్ పవర్ ఉన్నాయి. ఈ సూట్ ఆస్గార్డియన్ పవర్ మ్యాజిక్స్ ని తట్టుకోగలదు. ఈ సూట్ నార్మల్ సూట్ కన్నా చాలా డ్యూరబుల్ గా ఉంటుంది. థోర్ బస్టర్ వర్సెస్ థోర్ ఫైట్ లో ఫస్ట్ ఐరన్ మ్యాన్ థోర్ తో కొద్దిసేపు ఫైట్ చేయగలిగాడు. బట్ ఫైట్ పెరిగే కొద్దీ థోర్ కి కోపం వచ్చి థోర్ ఈ సూట్ రియాక్టర్ ని డిస్ట్రాయ్ చేసి ఐరన్ మ్యాన్ ని సూట్ నుండి తీసేస్తాడు. ఇలా కామిక్ లో ఫైట్ ఎండ్ అయ్యింది. కామిక్స్ లో ఐరన్ మ్యాన్ థోర్ బస్టర్ ఆర్మర్ తో థోర్ ని ఓడించలేకపోయాడు. తర్వాత కెప్టెన్ అమెరికా ఐరన్ మ్యాన్ కి హెల్ప్ చేయడానికి వచ్చాడు. థోర్ కెప్టెన్ అమెరికా షీల్డ్ ని వన్ హిట్ తో బెండ్ చేశాడు. ఈ ఫైట్ లో థోర్ ని ఏ సూపర్ హీరో ఆపలేకపోయాడు. తర్వాత థోర్ తను ఫైట్ చేస్తుంది తన ఫ్రెండ్స్ తోనే అని రియలైజ్ అయ్యి ఆస్గార్డ్ కి వెళ్ళిపోతాడు. సో ఇలాంటి పవర్ఫుల్ సూపర్ హీరోని ఎంసీయూలో మినిమం పవర్ఫుల్ గా కూడా చూపించలేదు. సో ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.